ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నగర మండల క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం పండుగ వాతావరణంలో జరిగింది. కమిటీలలో నియమించబడిన వారు పసుపు కండువాలు ధరించి కార్యక్రమంలో పాల్గొనడంతో పార్టీ కార్యాలయం పసుపుమయంగా మారింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, నగర అధ్యక్షుడు బండార్ మదన్, మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, మండల అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు ద్వారా బాకుల శ్రీనివాసులు రెడ్డితో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ కమిటీలు, బూత్ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సామూహికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ క్యాడర్కు చెందిన నాయకత్వం మొత్తం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడంతో కార్యాలయం ఆవరణం మొత్తం దద్దరిల్లింది. ప్రమాణ స్వీకారం అనంతరం దామచల్ల జనార్దన్ రావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, ఎక్కల తులసిరావు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, టీవీ శ్రీరామ్మూర్తి, వైవి సుబ్బారావు, కపిల్ బాషా, పెద్దిరెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, రామచంద్ర గౌడ్, కార్పొరేటర్లు దాచర్ల రమణయ్య, ఆదిపూడి గిరిజాశంకర, శాండిల్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు విగ్రహాలకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా మనసా వాచ కర్మే అవినీతి అక్రమాలకు పాల్పడకుండా తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ కర్ర తీస్తుంది. ఓకే 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 అల్పాహార ఏర్పాటు చేయడం జరిగింది. నారాయణ